హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి సమయంలో వాక్య భాగంలోనికి మనం వెళ్దామండి. సాధారణంగా కృతజ్ఞతలు అని ఎప్పుడు చెప్తామండి? ఏదైనా సహాయం చేస్తే కృతజ్ఞతలు, ఇంకా మేలు చేసినప్పుడు, ఇంకా సహాయం చేస్తే, ఇంకా ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేస్తే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని ధ్యానం చేసుకోబోతూ ఉన్నాము. బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. వాటిలో భాగంగా ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనము ఈరోజు ధ్యానం చేసుకుందాము. ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశం, ప్రియ సహోదరి సహోదరులారా, సౌలు కుటుంబములో ఉపకారము చేయాలి అనుకున్న దావీదు. ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశము సౌలు కుటుంబంలో ఉపకారము చేయాలి అనుకున్న దావీదు. 2వ సమూయేలు గ్రంథం అండి. 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చదువుకున్నట్లయితే, యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా అని దావీదు అడిగెను అనే మాట మనం చూస్తూ ఉన్నాము. యోనాతానును బట్టి దావీదు ఒక ఉపకారము చేయాలి అని అనుకుంటూ ఉన్నాడు. ఎవరికి? సౌలు యొక్క కుటుంబానికి. ఇంతకీ ఇజ్రాయేలీయుల యొక్క మొట్టమొదటి రాజు యొక్క సౌలు మహారాజు. జాగ్రత్తగా ఆలోచన చేద్దామండి. సౌలు మహారాజు ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు. ఈ మొట్టమొదటి రాజు యొక్క కుమారుడు యోనాతాను. ఎవరండి? యోనాతాను ఎవరు? సౌలు యొక్క కుమారుడు. మరి ఈ దావీదు ఏమవుతాడు సౌలుకు? యోనాతానుకు ఏమవుతాడు అని మనం ఆలోచన చేస్తే, సౌలు యొక్క అల్లుడు యొక్క దావీదు. సౌలు యొక్క అల్లుడు ఈ యొక్క దావీదు. మరి యోనాతాను ఈ యొక్క దావీదు ఇద్దరు బామర్దులు కదా. ఇద్దరు బామర్దులు. ఈ బామర్దుల యొక్క రిలేషన్ కంటే ప్రాముఖ్యముగా వీరిద్దరు మంచి స్నేహితులు. ఏంటంటే మంచి స్నేహితులు. ప్రియ సహోదరి సహోదరులు, ఎన్నో సందర్భాలలో దావీదు మీద సౌలు తిరుగుబాటు చేసినప్పుడు, దావీదు మీద సౌలు తిరుగుబాటు చేసి ఆయనను ఆపదలోనికి నెట్టాలి అని ప్రయత్నం చేసినప్పుడు, అలాంటి భయంకరమైనటువంటి ఆపదలలో నుండి తప్పించడానికి యోనాతాను దావీదుకి ఎన్నోసార్లు సహాయం చేశాడు. బైబిల్లో ఎవరైనా గొప్ప స్నేహితులు ఉన్నారా అంటే ఈ యోనాతాను మరియు దావీదు అని మనము చెప్తాము. మరి ఈ యొక్క యోనాతాను మరియు దావీదు వీరి యొక్క జీవితం అనేది చాలా సంతోషంగా జరిగింది. ఎన్నో కష్టాలు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా, శ్రమలు ఉన్నప్పటికీ కూడా వీరి మధ్య స్నేహం అనేది ఏ రోజు పడిపోలేదు. అయితే సౌలు మరణించాడు, తర్వాత యోనాతాను కూడా మరణించాడు. కొంతకాలానికి ఈ యొక్క రాజ్యం అనేది దావీదు స్థిరపరుచుకున్న తర్వాత, ఈ యొక్క రాజ్యం అనేది దావీదు ఏర్పాటు చేసుకున్న తర్వాత, ఒకానొక సందర్భంలో ఒక ఆలోచన వచ్చింది దావీదు. ఏమని? యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడుగుతూ ఉన్నాడండి. యోనాతానును బట్టి, సౌలును బట్టి అని అనొచ్చు కదా. కూతుర్నిచ్చినాడు కదా, సౌలును బట్టి అని అనొచ్చు కదా. ఎందుకు అనలేదంటే, సౌలు
దేవుని ఆత్మను కోల్పోయాడు. దేవుని ఆత్మను కోల్పోయి దేవుని బిడ్డలైనటువంటి వారి మీద కక్ష సాధింపులు చేసేవాడు. దావీదు మీద యుద్ధానికి వచ్చేవాడు. దావీదును చంపాలని చూసేవాడు. వాస్తవానికి సౌలు తర్వాత రాజు ఎవరు కావాలండి? యోనాతాను కావాలి. కానీ ఆ యొక్క అవకాశం యోనాతాను తీసుకోలేదు. మా నాన్న చనిపోయిన తర్వాత, మా నాన్న తర్వాత ఈ యొక్క దేశానికి, ఈ యొక్క రాజ్యానికి రాజు కావాల్సిన వాడిని నేను, కానీ దేవుని యొక్క కృపను బట్టి ఆ యొక్క అర్హతను నువ్వు పొందుకున్నావు అనేసి దావీదుకు వాగ్దానం చేస్తాడండి యోనాతాను. ఎంత గొప్ప స్నేహం అండి వీరిది. అందుకే అంటున్నాడు, యోనాతానును బట్టి ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నాడా అని దావీదు అడుగుతూ ఉన్నాడు. 2వ వచనం చూడండి. సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయు అను ఒకడుండగా వారు అతనిని దావీదు వద్దకు పిలువనంపిరి. రాజు సీబావు నీవే కదా అని అడుగగా అతడు నీ దాసుడనైన నేనే సీబాను అనెను. సౌలు కుటుంబానికి దాసుడుగా ఉన్నటువంటి వారిని పిలుచుకొని వచ్చారు ఇక రాజు దగ్గర. సౌలు కుటుంబంలో ఆ తరతరాలుగా దాసులుగా ఉంటారు కదా కొంతమంది, వారిలో ఎవరైనా ఉన్నారా అంటే సీబా అనే వ్యక్తి ఉన్నాడు. సీబా అనే వ్యక్తి ఉన్నాడు. ఆ యొక్క సీబావు అనే అతన్ని ఇక దావీదు దగ్గరికి తీసుకొని వచ్చాడు. అయితే దావీదు అడుగుతూ ఉన్నాడు, సీబావు అంటే నువ్వేనా? సౌలు యొక్క దాసుడవు నీవేనా అంటే, అవునయ్యా నేనే దాసుడను, నేనే సీబాను అనేసి చెప్తూ ఉన్నాడండి. చూడండి 3వ వచనము. రాజు యెహోవా నాకు దయ చూపునట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతనిని అడుగగా షీబా యోనాతానుకు కుంటికాళ్ళు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజులో మనవి చేసెను. దాసుడు అంటే దాసునికి అన్ని తెలుసు కదా, వారి కుటుంబ వివరాలన్నీ తెలుసు. అందుకే విచారణ చేస్తూ ఉన్నాడు. ఎవరైనా ఉన్నారా సౌలు కుటుంబీకుల్లో అని అంటే ఉన్నాడయ్యా. యోనాతానుకు ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు ఏం పేరంట చూడండి, కుంటి కాళ్ళ కలిగినటువంటి వాడు. చదువు ఒకసారి. రాజు యెహోవా నాకు దయ చూపునట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతను అడుగగా సీబా యోనాతాను నాకు కుంటికాలు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేసెను. అతడెక్కడ ఉన్నాడని రాజు అడుగగా సీబా చిత్తగించుము, అతడు లోదేబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో అనెను. చూడండి ప్రియ సహోదరులారా, ఆ యొక్క కుంటి కాళ్ళు కలిగినటువంటి వాడు, కుంటి కాళ్ళు కలిగినటువంటి వాడు రాజు కుటుంబీకులలో కుంటి కాళ్ళు కలిగినటువంటి వాడు. ఆలోచన చేశారా ఏమండి? ఎంతో పౌష్టికమైనటువంటి ఆహారం తినేటటువంటి వారు, మంచి మంచి ఆహారం తింటారు కదా. మరి కుంటి కాళ్ళు కలిగినటువంటి వ్యక్తి యోనాతాను యొక్క కుమారుడుగా ఉన్నాడంట. ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే చూడండి, అతడు లెదోబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంటనున్నాడని రాజుతో చెప్తూ ఉన్నాడు. మాకీరు ఇంట ఉన్నాడంట. ఇంతకీ ఈ యొక్క యోనాతాను కుమారుని పేరు ఏమిటి అంటే చూడండి, మెషీబోషేతు అనే కుమారుడు అండి. అతని పేరు ఏం పేరు? మెషీబోషేతు. దావీదు మనుషులను పంపి లొబేదారులో ఉన్న అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట నుండి అతనిని రప్పించెను. లొబేదారు అనే ప్రాంతము చాలా దూరంలో ఉంది. అక్కడ ఉన్న ప్రజలను ఆ ఊరిలోనికి రానివ్వరు. అది వెలివేసినటువంటి ప్రాంతముగా మనం చూస్తూ ఉన్నాము. అయితే అటువంటి ప్రాంతంలో ఉంటున్నటువంటి యొక్క మెషీబోషేతు ఎక్కడికి వస్తూ ఉన్నాడంట? రాజు నగరంలోనికి పిలిపించారు. రాజు ఉన్నటువంటి ప్రాంతంలోనికి, వెలివేసినటువంటి ప్రాంతం నుండి రాజనగరంలోనికి యొక్క యోనాతాను కుమారుడైనటువంటి వాడు వచ్చాడండి. అప్పుడు రాజైన దావీదు మనుష్యులను పంపించాడట. మనుష్యులను పంపించి, కబురు చేస్తే వచ్చేస్తారు కదా, కానీ మనుష్యులను పంపించి దగ్గరుండి అతనిని తీసుకొని వచ్చాడు.
దగ్గర ఉండి అతనిని తీసుకొని వచ్చారు. ఆ తర్వాత చదవండి. సౌలు కుమారుడైన సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా దావీదు మెఫీబోషెతు అని అతనిని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసుడనైనా నేను ఉన్నాను అంటూ ఉన్నాడు. ఏమండి, దావీదు గురించి విని ఉండవచ్చు ఈ యొక్క మెఫీబోషెతు, కానీ ఎప్పుడు ఆయనను చూసి ఉండడు అనుకుంటా. ఎప్పుడు ఆయనను చూసి ఉండడు. ఎందుకు చూసి ఉన్నాడు అని అంటే చివరిలో చెప్తాను. అయితే చాలా కాలం తర్వాత రాజనగరంలోనికి వచ్చినప్పుడు ఏం అడుగుతారో, ఎందుకు నన్ను పిలిపించారో అన్న ఒక భయం అనేది ఉంటుంది కదా. ఎందుకు పిలిపించారు? రాజు ఏంటి నన్ను పిలిపించడమే? ఒక అవిటివాడిని, ఒక కుంటివాడిని, 2 కాళ్ళు పని చేయనటువంటి వాడిని నన్ను ఎందుకు యొక్క రాజు పిలిపించాడు? నాతో ఏమి పని ఆయనకు? నా నుండి ఆయన ఏం ఆశిస్తున్నాడు అనేసి భయముతో ఆ యొక్క రాజనగరంలో, ఆ యొక్క రాజభవనములో ఉన్నాడు. చూడండి, చిత్తగించుము నీ దాసుడనైనా నేను ఉన్నాను అంటున్నాడు. రాజా చిత్తగించుము, నేనే ఆ యొక్క యోనాతాను కుమారుడిని, మెఫీబోషెతును నేనే, ఆ కుంటివాడిని నేనే, ఇన్ని రోజులు ఆ చీకటిలో ఉన్నటువంటి వాడిని నేనే, ఆ యొక్క వెలివేసబడినటువంటి ఆ ఊరిలో ఉన్నటువంటి వాడిని నేనే అని చెప్తూ ఉన్నాడండి. సహోదరి సహోదరులారా, ఈరోజు మనము కూడా వాక్యానికి దూరం అయిపోయి ఉన్నాం, వెలివేయబడ్డామండి. మనము కూడా రక్షణ నుండి వెలివేయబడ్డాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు రక్షణ మనల్ని పిలుస్తూ ఉంది. ఇదిగో నేడే రక్షణ దినము, నేడే అనుకూలమైనటువంటి దినం. ఈ రోజే రక్షణ దినం అండి. ఇంకా రక్షణలో మనం లేము, ఇంకా క్రీస్తు ప్రేమను తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నామండి. అందుకే స్వయాన యేసు క్రీస్తు ప్రభువారు మన కోసం ఈ లోకానికి వచ్చాడు. ఆయన రక్షణను మనకు దగ్గరికి తెచ్చి ఇచ్చాడు. ఇక్కడ కూడా చూడండి, వెలివేయబడినటువంటి ప్రాంతంలో ఉంటున్నటువంటి మెఫీబోషెతును తీసుకొని రాజనగరంలోనికి తీసుకొని వచ్చారు. ఆ తర్వాత చదవండి ప్రియులారా. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన పౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. చాలండి. దావీదు అంటున్నాడు, ఇదిగో మెఫీబోషెతు, నువ్వు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చేసి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పించెదను. నిజంగా నేను నీకు సహాయం చేయాలనుకుంటున్నా, నిజంగా నేను నీకు ఉపకారం చేయాలనుకుంటూ ఉన్నా. నిన్ను భయపడించో, నిన్ను బాధ పెట్టడానికో, నిన్ను ఇబ్బంది పెట్టడానికో నేను ఇక్కడికి తీసుకొని రాలేదు. ఇదిగో జాగ్రత్తగా ఆలపించండి. ఇదిగో ఏమంటున్నాడు? సౌలు యొక్క భూమిని నీకు మరలా ఇప్పించడానికి నేను పిలుచుకొని వచ్చాను. అంటే సౌలుకు కొంత భూమి ఉంది, ఆ భూమిని పోగొట్టుకున్నాడు సౌలు పోగొట్టుకున్నాడు. ఒకవేళ ఆ భూమి ఉంటే మెఫీబోషెతు పరిస్థితి ఎలా ఉంటుంది కదా. కానీ అన్ని కోల్పోయాడండి సౌలు, అన్ని కోల్పోయాడు. కుటుంబాన్ని కోల్పోయాడు, రాజ్యాన్ని కోల్పోయాడు, ముఖ్యంగా దేవుని ఆత్మను కోల్పోయాడు, కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగేశాడు. ఈరోజు మనం కూడా అదే పరిస్థితిలో ఉన్నాం. కుటుంబాన్ని పట్టించుకునే వారం కాదు, కుటుంబానికి విలువనిచ్చేవారం కాదు. మన సొంత కార్యాలు, సొంత అలవాట్లకు మన ప్రాముఖ్యతను చూస్తూ ఉన్నాము. మన బిడ్డల భవిష్యత్తు గురించి ఏ రోజే గాని ఆలోచన చేసేవారిగా లేవు. సహోదరి సహోదరులారా, చూడండి, సౌలు చేసిన పొరపాటు మనము చేయకూడదు. సౌలు చేసిన పొరపాటును బట్టి రాజు కుటుంబంలో ఉండవలసినటువంటి మెఫీబోషెతు ఎక్కడ ఉన్నాడంటే వెలివేసిన ప్రాంతంలో ఉన్నాడు. వెలివేసిన ప్రాంతంలో ఉన్నాడు, దూరంగా ఉన్నాడు. చదవండి. మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయదు అని సెలవీయగా అతడు నమస్కరించి చాలండి. చూడండి,
నా బల్ల యొద్దనే భోజనము చేయదు అని సెలవిస్తూ ఉన్నాడు. ఎప్పటి వరకు? సదాకాలము నా బల్ల యొద్దనే నువ్వు భోజనము చేస్తావు. అతని అవిటితనాన్ని ఇతను చూడడం లేదు దావీదు. అతని అవిటితనాన్ని దావీదు చూడడం లేదంటే బల్ల యొద్దనే అంటే ఆ బల్ల దగ్గర మెఫీబోషెతు కూర్చున్నప్పుడు అతను కుంటివాడు అనేసి ఎవరికి కనిపించు కదా, అతని కుంటితనం అనేది కనిపించు. సహోదరి అందుకే సదాకాలము నా బల్ల యొద్దనే నువ్వు భోజనము చెయ్యాలి అని చెప్తున్నాడు. అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడను నేను ఎంతటి వాడను అని అంటున్నాడు. ఇప్పుడు అర్థమవుతుందా అండి? మెఫీబోషెతు యొక్క జీవితం ఎంత దారుణంగా ఉందో, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉందో. చచ్చిన కుక్క వంటి వాడను అంటున్నాడు. చచ్చిన కుక్క వంటి వాడను నేను. ఎందుకంటే కుటుంబ ప్రేమ అనేది నేను చిన్నప్పటి నుంచి చూడలేదు. స్నేహితుల ప్రేమ అనేది చిన్నప్పటి నుండి నేను చూడలేదు. నేను కుంటివాడిని కాబట్టి నన్ను అందరూ ద్వేషించారు, అందరూ నన్ను వెలివేశారు, ఎవరు నన్ను పట్టించుకునేవారు కాదు. అలాంటి వాడి మీద నీ కనికరం ఏంటి రాజా? చదవండి, మాట చూడండి. చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడునకు నేను ఎంతటి వాడను. ఎంత విధేయత అండి ప్రియులారా. ఎవరు నన్ను పట్టించుకోలేదు కదా, నేనెందుకు ఇలా ఉండాలి, నేను కూడా లోకానుసారమైనటువంటి జీవితాన్ని జీవిద్దాము అనేసి మెఫీబోషెతు అనుకోలేదు ప్రియులారా. ఆ యొక్క విధేయతను బట్టి మనకు అర్థమవుతుంది. చూడండి, చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయ చూపిస్తూ ఉన్నావే, పనికి రానటువంటి నన్ను కరుణిస్తూ ఉన్నావే, నీ రాజ్యంలో అడుగు పెట్టడానికి అవకాశం ఇచ్చావే, సదాకాలము నీ బల్ల యొద్ద భోజనం చేయడానికి అర్హతనిచ్చావే. నేను ఎంతటి వాడను. దీనికి కారణం ఏంటో తెలుసా? యోనాతాను యొక్క ప్రవర్తన, సత్ప్రవర్తన, యోనాతాను యొక్క మంచి మనస్సు. ఆయనను బట్టి దావీదు ఎంత ప్రేమను చూపిస్తున్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. చాలండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు ఎలా అయిపోయారంట? చచ్చిన వారిగా ఉన్నారు. ఆయన మిమ్మల్ని క్రీస్తులో కూడా బ్రతికించారు. ఈరోజు మనము కూడా మన పాపమును బట్టి మనం చచ్చిపోయి ఉన్నాము. మన యొక్క అతిక్రమాలను బట్టి మనం చనిపోయి ఉన్నాము. మన యొక్క నీచమైనటువంటి బుద్ధిని బట్టి, నీచమైనటువంటి ఆలోచనను బట్టి మనం ఎలా ఉన్నామంట? చచ్చిపోయిన వారిగా ఉన్నాము. మన ప్రవర్తనను బట్టి, మన మాటను బట్టి మనం చచ్చిపోయిన వారిగా ఉన్నాము. ఎందుకు పనికిరానటువంటి వారిగా ఉన్నాము, వెలివేయబడినటువంటి వారిగా ఉన్నాము. ఇదిగో చచ్చిన కుక్క వంటి వాడను అని మెఫీబోషెతు అంటూ ఉన్నాడు. ఇదిగో అలాంటి పరిస్థితిలోనే మనము కూడా ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, చచ్చిన కుక్క వంటి వారం మనం కూడా చెప్పాలి. నిజంగా వారం ఎన్నో వాక్యాలు వింటూ ఉన్నాం, మందిరానికి వస్తూ ఉన్నాము, అయినా మనలో మార్పు అనేది లేదు. లోకానుసారమైనటువంటి ఆలోచనలు, లోకానుసారమైనటువంటి స్నేహాలు, లోకానుసారమైనటువంటి వ్యసనాలు, వీటికి అలవాటు పడిపోయి ఉన్నాం. అందుకే చూడండి, మీ అపరాధముల చేతను పాపముల చేతను ఎలా అయిపోయినారంట? ఓ సర్వ జనాంగమా, మీరు పాపమును బట్టి చచ్చిపోయి ఉన్నారు. మీరు అపరాధములు చేసి, తప్పిదములు చేసి మీరు ఎలా ఉన్నారు? చచ్చిపోయి ఉన్నారు. అయితే క్రీస్తులో కూడా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఏ అర్హత లేదండి మనకు, నిజంగా ఏ అర్హత లేదు. మనము గొప్పవారమనో, ధనవంతులమనో, అందంగా ఉన్నామనో, ఎలాంటి అర్హత లేకపోయినా యేసు క్రీస్తు ప్రభు వారి కృపను బట్టి ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి లోకానికి వచ్చాడు. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఇదిగో బంధకాలలో ఉంటున్నటువంటి మనల్ని విడిపించాడు. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి చచ్చిపోయినటువంటి వారమైనటువంటి మనల్ని ఏం చేశాడంటే ఆయన బ్రతికించాడు. సహోదరి సహోదరులారా, అలాంటి పరిస్థితిలో ఉన్నాడండి ఈ యొక్క మెఫీబోషెతు.
తర్వాత 9వ వచనం చూడండి. 2 సమూయేలు గ్రంథము 9:9. అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలువనంపి సౌలునకును అతని కుటుంబమునకును కలిగిన సొత్తంతటిని నీ యజమానుని కుమారునికి నేను ఇప్పించి ఉన్నాను. కాబట్టి నీవు నీ కుమారులు నీ దాసులు ఆ భూమిని సాగుబడి చేసి నీ యజమాని కుమారుని భోజనమునకై ఆహారము కలుగునట్లు నీవు దాని పంట తేవలను. నీ యజమానుని కుమారుడైన మెఫీబోషెతు ఎల్లప్పుడూ నా బల్ల ఎద్దునే భోజనము చేయమని సెలవిచ్చెను. సహోదరి సహోదరులారా, సౌలు యొక్క కుటుంబానికి దాసుడుగా ఉన్నటువంటి సీబాకు ఆజ్ఞ ఇస్తున్నాడు రాజైన దావీదు. ఇదిగో అతని పితరుల భూమి, సౌలు యొక్క భూమిని నేను మరలా మెఫీబోషెతుకి ఇప్పిస్తూ ఉన్నాను. అయితే ఆ యొక్క భూమిని సాగు చేయడానికి నువ్వు, నీ కుటుంబము, నీ దాసులు అందరూ కష్టపడి నీ యజమానుడైనటువంటి, అర్థమవుతుంది మాట, నీ యజమానుడైనటువంటి మెఫీబోషెతు ఏమండి ఎక్కడ ఉన్నాడండి? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడండి ఈ యొక్క మెఫీబోషెతు? దేవుడు ఎక్కడికి తీసుకొని వచ్చాడు? చచ్చిన వారిగా ఉన్నటువంటి మనలను ఎలాగైతే క్రీస్తు బ్రతికించాడో ఆనాడు చూడండి, చచ్చిన కుక్క వంటి ఆ యొక్క జీవితంలో నుండి దేవుడు ఎలా నడిపిస్తున్నాడో చూడండి. ఎంత గొప్ప ధన్యత అండి యొక్క మెఫీబోషెతు. బాధ్యతను అప్పగించాడు యొక్క సీబాయి. ఇదిగో నువ్వు, నీ కుటుంబము, నీ దాసులు అందరు కలిసి యజమానుడికి, నీ యజమానుడికి, ఎవరు లేరనుకున్నారండి, ఒంటరిగా ఉన్నాడండి, ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నాడండి. అలాంటి వాడిని చూడండి యజమానుడిని చేశాడు. దావీదు యజమానుడిని చేశాడు. అందుకే యజమానుడికి ఏం చేస్తున్నారు? ఆ యొక్క పంటను పండించి ఆయనకు ఆహారమును మీరు తెచ్చి ఇవ్వాలి, ఆయనకు ఆహారమును మీరు తెచ్చి ఇవ్వాలి. ఇదిగో నా భోజనపు బల్ల యొద్దనే అతను భోజనము చేస్తాడు. సహోదరి సహోదరుల తర్వాత చదవండి. ఈ సీబాకు 15 మంది కుమారులను 20 మంది దాసులను ఉండిరి. చూడండి, మొత్తం 35 మంది ఉన్నారు. ఈ యొక్క సీబా యొక్క కుటుంబమే అనుకోండి. ఈ యొక్క సీబా యొక్క కుటుంబంలోనే 35 మంది ఉన్నారు. 15 మంది కుమారులు ఉన్నారంట, 20 మంది దాసులు ఉన్నారు. ఈ యొక్క 35 మంది కూడా ఈ యొక్క అవిటివాడైనటువంటి, ఈ యొక్క కుంటివాడైనటువంటి మెఫీబోషెతుకు దాసులుగా ఉన్నారు. వీరందరూ కలిసి ఈ యొక్క 35 మంది కూడా అతనికి ఏం చేయాలి? సేవ చేయాలి, అతని కొరకు కష్టపడాలి. సహోదరి సహోదరు, దేవుడు పెంట కుప్పల మీద నుండి మనల్ని లేవనెత్తువాడు. జాగ్రత్తగా ఆలోచించి, ఈరోజు మన పరిస్థితి బాగలేదేమో, మన స్థితి బాగలేదేమో, ఒక్కసారి నిరీక్షణతో ఎదురు చూసినట్లయితే ఆయన ఖచ్చితంగా మనల్ని లేవనెత్తుతాడు. సహోదరి సహోదరుల 12వ వచనము నేనే చదివి వినిపిస్తాను చూడండి. మెఫీబోషెతునకు ఒక చిన్న కుమారుడు ఉండెను, వాని పేరు మీకా. ఈ యొక్క మెఫీబోషెతుకు అతని కుమారునికి మరి కుటుంబ సభ్యుల యొక్క సీబా యొక్క కుటుంబ సభ్యులందరూ దాసులుగా ఉన్నారు. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఆలోచించి. ఇక్కడ మెఫీబోషెతుకు 35 మంది సేవకులు ఉన్నారండి. అయితే ఈ యొక్క సీబా యొక్క కుటుంబం కూడా చూడండి, ఈ 35 మంది కూడా రాజు చెప్పిన ఆజ్ఞను శిరసావహించారు. రాజు ఆజ్ఞాపించాడు, దావీదు మహారాజు ఆజ్ఞాపించాడు. ఏమని అంటే మెఫీబోషెతుకు మనం అందరము పని చేసి అతనికి సేవకులుగా ఉండాలంట అనేసి చెప్తే ఎవ్వరు ఎదురు చెప్పలేదు. ఈ యొక్క 35 మంది కూడా అంగీకరించారు. ఆ యొక్క పంటను పండే విషయంలో కానీ, పంటలు పండించే విషయంలో కానీ, ఇంకా ప్రతి విషయంలో యొక్క మెఫీబోషెతుకు సహాయం చేస్తూ ఉన్నారు. సదాకాలము దావీదు యొక్క భోజనపు బల్ల యొద్ద ఇతను కూడా భోజనము చేస్తూ ఉన్నాడు. సహోదరి సహోదరులారా,
చదవండి. నా ఏలిన వాడనగు రాజు ఆ, తన దాసునికి ఇచ్చిన యాజ్ఞ అంతటి చొప్పున ఆ. నీ దాసుడనైన నేను చేసేదనని సీబా రాజుతో చెప్పెను. సీబా రాజుతో చెప్తూ ఉన్నాడు, నా ఏలిన వాడవు రాజా, నీ దాసునికి ఇచ్చిన ఆజ్ఞ, నువ్వు ఏదైతే ఆజ్ఞ నువ్వు నాకు ఇచ్చావో ఆ ఆజ్ఞ అంతయు నేను చేస్తాను, ఆ ఆజ్ఞ అంతయు నేను చేస్తాను అని సీబా ఏం చేస్తున్నాడంట, రాజైన దావీదుతో చెప్తూ ఉన్నాడు. కాగా మెఫీబోషెతు రాజు కుమారులలో ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనము చేయించు ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, వెలివేయబడినటువంటి వాడు, ఎవరు పట్టించుకున్నటువంటి వాడు, అటువంటి వాడు ఒక కుంటివాడండి, ఒక అవిటివాడండి. ఏమండి, చిన్నప్పటి నుండి ఎలాంటి ప్రేమకు నోచుకోనటువంటి వాడండి ఈ యొక్క మెఫీబోషెతు. అలాంటి వాడు రాజు కుటుంబకులలో ఒకడయ్యాడు. రాజు భోజనపు బల్ల దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉన్నాడు. ఇంకా ఏంటంట, రాజు కుమారులలో ఒకడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజు కుమారులలో ఒకడిగా ఉన్నాడు. సహోదరి సహోదరులారా, దేవుడు ఏదైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. మన జీవితాలను మార్చగలిగిన దేవుడు, మన యొక్క ఆలోచనలను మార్చగలిగిన దేవుడు, మన కుటుంబాన్ని మార్చగలిగిన దేవుడు, మన పరిస్థితులను మార్చగలిగిన దేవుడు. మనకు ఎలాంటి రోగమైనా సరే దేవుని దగ్గరికి వస్తే ఆ రోగం సైతము తీసివేస్తుంది. సహోదరి సహోదరులారా, ఎంతకాలము దేవునికి దూరంగా బ్రతుకుతావు, ఎంతకాలము దేవుడు అంటే లెక్క లేకుండా జీవిస్తావు, ఎంతకాలము నీకు ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తావు. ఈరోజు దేవుడు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన మాటను విని, ఆయన మాటకు లోబడి, ఆయన ఆజ్ఞలకు లోబడి మనము జీవించినట్లయితే, ఇదిగో మన బంధకాల నుండి, మన చీకటి యొక్క బ్రతుకులలో నుండి వెలుగులోనికి ఆయన నడిపించగలిగిన సమర్థుడు ప్రియ సహోదరులారా. ఈ రాత్రికాల సమయంలో మెఫీబోషెతు యొక్క జీవితము మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, మన జీవితం ఎలా ఉందో చూడండి. నశించిపోతూ ఉన్నామేమో, ఎవరు మాకు సహాయం చేయరు అని అనుకుంటూ ఉన్నామేమో. రాత్రికాల సమయంలో దావీదు ఎలాగైతే ఉపకారం చేసి ఉన్నాడో, దావీదు ఎలాగైతే సౌలు కుటుంబంలో ఉంటున్నటువంటి యోనాతాను కుమారుడికి ఉపకారము చేశాడో, సహాయము చేశాడో, యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు మనకు సహాయము చేయడానికి వచ్చాడు. తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన మన కోసం కార్చినటువంటి రక్తం ఇంకా పరిశుద్ధంగానే ఉంది, ఇంకా పరిశుద్ధంగానే ఉంది. ఇంకా మనం పాపులుగానే ఉన్నాం కదా. ఆ యొక్క పరిశుద్ధమైన ఆ యొక్క రక్తములో మనం కడగబడినట్లయితే మనము కూడా పరిశుద్ధులుగా మార్చబడుతాము. మనము కూడా ఆయన కొరకు బ్రతికే వారిగా ఉంటాం. ఇప్పుడు సహోదరి సహోదరు చూడండి, మెఫీబోషెతు యెరూషలేములో కాపురము, సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేస్తూ ఉన్నాడు. ఇంకా అతని 2 కాళ్ళు కుంటివి అని చూస్తున్నాం 13వ వచనం. మెఫీబోషెతు యొక్క జీవితం చూడండి ఎంత అద్భుతంగా మారింది. ఎలాంటి పరిస్థితుల నుండి ఎలాంటి పరిస్థితుల్లోనికి దేవుడు నడిపించాడు. ఇంతకీ అతనికి అవిటితనం ఎప్పుడు వచ్చింది? అతనికి అవిటితనం ఎప్పుడు వచ్చింది? ప్రారంభంలో చెప్పాను, అతను కుంటివాడు, రాజు కుటుంబకుడు. ఏంది కుంటివాడు ఎలా అయ్యాడు? అతనికి అవిటితనం ఎలా వచ్చింది? ఎందుకు ఈ యొక్క నిస్సహాయమైనటువంటి పరిస్థితుల్లోనికి ఆయన వెళ్ళిపోయాడు? ఎవరు సహాయం చేయలేనటువంటి జీవితాన్ని ఆయన ఎందుకు జీవిస్తూ ఉన్నాడు? వెలివేసినటువంటి ప్రాంతంలో ఎందుకు ఇతను ఉన్నాడు? ఎక్కడో లెబోదారులో ఉన్నటువంటి యొక్క మెఫీబోషెతు రాజు కుటుంబంలోకి వచ్చాడు. సహోదరి సహోదరులారా, అసలు ఎందుకు ఇతడు అవుటివాడయ్యాడు అంటే చూడండి 4వ అధ్యాయం అండి, 2 సమూయేలు 4వ అధ్యాయం. ప్రియ సహోదరులారా, 4వ వచనం. సౌలు కుమారుడగు యోనాతానునకు కుంటివాడగు కుమారుడు ఒకడుండెను. యెజ్రెయేలు నుండి సౌలును గురించి యోనాతానును గురించి వర్తమానము వచ్చినప్పుడు వాడు 5 ఏండ్ల వాడు. వాని దాది వానిని ఎత్తుకొని పరుగు పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయను. వాని పేరు మెఫీబోషెతు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, సౌలు కుమారుడగు యోనాతానుకు కుంటివాడగు కుమారుడు ఒకడు ఉండెను. ఇజ్రాయేలు నుండి సౌలును గురించినటువంటి
యోనాతానును గురించినటువంటి వర్తమానం ఒకటి వచ్చెను. అప్పుడు వాడు 5 ఏళ్ల వాడు, వాని దాది వారిని ఎత్తుకొని పరుగు పరుగున వెళ్ళగా వాడు పడి కుంటివాడాయను. ఇక్కడ చూసినట్లయితే ఒక వర్తమానం వచ్చింది. ఇప్పుడు దేవునితో ఉన్నప్పుడు ఇక సౌలు రాజుకు అన్ని విజయాలే, దేవుని ఆత్మ ఉన్నప్పుడు. ఎప్పుడైతే దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడో శత్రువు యొక్క దేశాలు ఎక్కువైపోయి ఉన్నాయి, శత్రువు యొక్క సమూహాలు ఎక్కువైపోయి ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, శత్రువులు ఎక్కువైపోయి ఉన్నారు. అయితే సౌలును బట్టి అలాగే ఆ యొక్క యోనాతానును బట్టి సమాచారం వచ్చింది, అతన్ని చంపేస్తాము, ఆ కుటుంబాన్ని నాశనం చేస్తామనేసి ఒక సమాచారం వచ్చినప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, అతనిని పెంచుతున్నటువంటి ఒక దాది అంటే అతనికి పాలిచ్చి పెంచేటటువంటి వారిని దాది అంటారు. ఏ రిలేషన్ ఉండదు. దాది అంటే వారిని పెంచేవారు, పిల్లలు పెంచుతూ ఉంటారు కదా, వారిని దాది అంటారు. వారి మంచి చెడ్డలను పెంచుతున్నటువంటి దాది అక్కడ నుండి ఈ కుమారుని ఎలాగైనా కాపాడాలి అనే ఉద్దేశంతో ఆ యొక్క 5 సంవత్సరాల వయసులో అతనిని ఎత్తుకొని పరుగున పారిపోతూ ఉంది. ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఆ యొక్క సమాచారం ఎప్పుడైతే వచ్చిందో ఆ యొక్క శత్రువులకు దొరకకుండా పారిపోవాలనేసి పరుగున వెళ్తున్న సమయంలో పొరపాటున కాలుకు తగిలామా కింద పడుతుంది. ఆమె కింద పడినప్పుడు ఆ బిడ్డ కూడా కింద పడతాడు. అతని 2 కాళ్ళు ఏమైనాయంట, అవిటివి 2 కాళ్ళు విరిగిపోయాయి. సహోదరులు, 5 సంవత్సరాల వయసులో నుండి ఇన్ని సంవత్సరాల వరకు ఏమంటే దావీదు దగ్గర నుండి పిలుపు వచ్చేంత వరకు అతను ఎన్ని ఇబ్బందులు పడి ఉంటాడండి, ఎన్ని కష్టాలు పడి ఉంటాడండి. సహోదరి సహోదరులారా, ఎంతో వేదనకరమైనటువంటి జీవితాన్ని మెఫీబోషెతు జీవించాడు. 5 సంవత్సరాలు అంటే చాలా బాల్య దిశలో నుండి అండి, బాల్య దినాల నుండి అతను కష్టపడుతూనే ఉన్నాడు. అందరూ అసహించుకునే ఉన్నారు, ఎవరు జాలిపడేవారు కాదు అతని మీద. అందుకే దేవుడు ఎంతో మంచి మనసును దావీదుకి ఇచ్చాడు. సౌలు కుటుంబంలో ఎవరికైనా ఉపకారము చేయాలని ఉన్నాను, యోనాతానును బట్టి నేను ఉపకారము చేయాలని అనుకుంటూ ఉన్నాను. ఇదిగో ఎవరైనా ఉన్నారా అంటే ఆ యొక్క సౌలు కుటుంబం యొక్క దాసుడు అనేటువంటి షీబా చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి ఈ యొక్క మెఫీబోషెతును కనుగొంటారు. ఆ యొక్క మెఫీబోషెతును పిలవనంపి రాజు నగరంలోనికి యెరూషలేములోనికి తీసుకొని వచ్చి ఇజ్రాయెల్ యొక్క రాజ్యంలోనికి తీసుకొని వచ్చి రాజు బల్ల యొద్ద కూర్చోబెట్టి అతనికి భోజనమునిచ్చి అతనిని యజమానిగా చేశాడండి ఈ యొక్క దావీదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సహోదరి సహోదరుల, ఈరోజు మన పరిస్థితి ఎలా ఉన్నా సరే దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. మనం ఎలాంటి పరిస్థితులలో ఉన్నా సరే దేవుడు మనల్ని దర్శించాలనుకుంటూ ఉన్నాడు. ఒక సమయం వస్తుంది, మనం నిరీక్షణ కలిగి ఆయన కొరకు మనం ఎదురు చూసినట్లయితే మనకున్న సమస్యను బట్టి ఆయన మనకు విడుదల అనేది ఇస్తాడండి. కొన్ని సంవత్సరాలకు విడుదల అనేది వచ్చింది యొక్క మెఫీబోషెతుకు. ఈరోజు మన జీవితానికి కూడా విడుదల వస్తుంది. ఇదిగో వీడని రోగాలు మన మధ్య ఉన్నాయేమో, లేకపోతే కుటుంబ సమస్యలు మన మధ్య ఉన్నాయేమో, మన జీవితంలో కూడా ఆత్మీయ కుంటితనము మనం కూడా కలిగి ఉన్నామేమో, వీటన్నిటికీ చెక్ పెట్టడానికి దేవుని వాక్యము మన మధ్యలోనికి వస్తుంది. ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి వచ్చాడు. సహోదరి సహోదరులారా, మెఫీబోషెతు యొక్క జీవితము మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. రాత్రికాల సమయంలో దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. సంతోషమందైన శ్రమల ఎందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే.